మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. దేవుని మహాకృపలో మనం అందరం భద్రపరచబడి కాపాడబడి ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రభు మన పక్షంగా ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఒక 2-3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని మనం గమనిద్దాం, చదువుదాం. చూడండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిని అని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకు వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు అని దేవుడు చెప్పాడు మోషేకి. ఇశ్రాయేలీయుల యొక్క జీవితం మనకు బాగా తెలుసు. వాళ్ళ చాలా కఠోరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు మగ్గిపోతున్నారు. ఐగుప్తుల యొక్క చేతిలో చిందరభద్రగా చేయబడి, చిరచ్ఛేదం చేయబడి, నలగొట్టబడి, అనగత్రొక్కబడి, బలహీనపరచబడి, ఇటువంటి అధికారాలు వాళ్ళకి లేకుండానే దాసులుగా వాళ్ళ చేతి కింద నలిగిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో వారు ఆకాశం ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన ఆకాశం ఉన్నటువంటి దేవుడు విని మోషే ద్వారా దేవుడు ఆ ప్రజల్ని విడిపించాలి, వెలుపలకు తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి అని కోరుకున్న దేవుడు మోషేకి ప్రత్యక్షమైనట్లుగా ఆ అధ్యాయంలో మనం గమనిస్తాం. మోషేకి ప్రత్యక్షమై అంటున్నాడు, మోషే, నేను నిన్ను పంపిస్తున్నాను, నీవు ఈ ప్రజల్ని విడిపించుటకు ఇది నీకు ఒక సూచనగా నేను ఇస్తున్నానయ్యా అని దేవుడు అతనికి ఒక చక్కటి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని కలుగు చేసి మోషేని ఐగుప్తికి పంపిస్తూ అంటున్నాడు కదా, నీవు ఐగుప్తిలో నుంచి నీ ప్రజలు విడుదల పొందిన తర్వాత ఈ పర్వతం మీద మీరు నన్ను సేవించాలి అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈ పర్వతం మీద మీరు నన్ను చెప్పండి సేవించాలి. ఏ పర్వతం? హోసన్నా ప్రార్థనా మందిరం అనే ఈ పర్వతం మీద మీరు నన్ను సేవించాలి. నేను మిమ్మల్ని వెలుపలకి తీసుకురాబోతున్నాను. ఏ వ్యాధి చేత అయితే నలిగిపోతున్నారో, ఏ రోగం అష్ట కష్టాలు పెట్టి దరిద్రత నీ ఇంటి గుమ్మం తొక్కేటట్లుగా, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నట్లుగా ఏదైతే నీ ఇంటి తలుపు తట్టి నిన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తుందో దానిలో నుంచి నేను నిన్ను విడుదల చేసిన తర్వాత ఈ పర్వతం మీదకు వచ్చి మీరు నన్ను సేవించాలి అని చెప్పాడండి. నేను నిన్ను పంపిస్తున్నాను కనుక ఎన్నో సూచనలు నీ ద్వారా జరిగిస్తాను. నీవు ఆ ప్రజలను విడిపించిన తర్వాత ఈ పర్వతం మీదకు వచ్చి మీరు నన్ను సేవించాలి అని దేవుడే కోరుకున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు నన్ను సేవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. సేవించటము అనే మాట మరొక అర్థం ఏంటంటే ఆరాధించటం, వర్షిప్, ఆరాధించటం లేక ఘనపరచటం, ఆయన్ని మహిమపరచటం, ఆయన్ని ఏకస్వరముతో ఆయన గురించి కీర్తన పాడి ఆయనకి మహిమకు చెల్లించేటట్లుగా స్తుతి స్తోత్రం చెప్పి ఆయనకి సాగిలపడటం అని ఈ తాత్పర్యాలన్నీ కూడా సేవించడం అనే ఒక అర్థంతో కూడినటువంటి విషయాలు. మోషేతో దేవుడు చెప్పాడు, ఈ పర్వతం మీదకి రండి. ఎక్కడంటే అక్కడ మీరు నన్ను సేవించేది కాదు, మీకంటూ ఒక పర్వతాన్ని ఇస్తున్నాను. అది ఏ పర్వతం తెలిసినా ప్రతిష్ఠింపబడినటువంటి పర్వతం. ఆ పర్వతాన్ని ఒకవేళ ఎవడైనా ముట్టి దాన్ని తాకితే
నిశ్చయముగా వాడు సస్తాడు. అది ప్రతిష్ఠింపబడినటువంటి పర్వతం కనుక ఆ పర్వతం దగ్గరకు వచ్చి మీరు నన్ను సేవించాలి అని దేవుడు మోషేతోటి చాలా చక్కటి విషయాన్ని మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఫరో పలుసార్లు పంపించేదానికి ప్రయత్నాలు చేస్తున్నా తన మనసులో ఉన్నటువంటి ఆ మొండి ఘటముతోటి, కఠినమైనటువంటి హృదయంతో ఫరో తన ప్రజల్ని పంపించేదానికి చాలా ఇబ్బంది పెడుతూ వచ్చాడండి. బైబిల్లో మనం చూస్తాం, ఉదయాన్నే లేచి మోషే ఫరో మంచం దగ్గర నిలబడుకుంటాడంటే అండి. మనోడు లేచి లేవటంతోనే ఆవలించి ఉదయాన్నే నా కొడుకు మొహం చూడాలి అని అనుకుంటాడు ఫరో. లేచి లేవటంతోనే మోషే కళ్ళ ముందు కనపడదు, వచ్చావా అని. ఇట్లాగ మనం చూస్తూ ఉంటే బైబిల్లో మనం చూస్తుంటే ప్రతి ఉదయమునే, ప్రతి తెల్లవారుజామున మోషే ఫరో ఎదుటికి నిలబడి చెప్తున్నటువంటి విషయాలు, నా ప్రజలను పోనిమ్ము, నా ప్రజలు ఆరాధన చేయాలి, నా ప్రజలు దేవుని స్తుతించాలి, నా ప్రజలు దేవుని నామాన్ని మహింపరచాలి అని ప్రతి ఉదయాన్నే ఫరో ఎదుటికెళ్ళి నిలబడి నా దేవుని ఆరాధించేదానికి నా ప్రజలను పంపించమని చెప్పి ఇట్లా పలుసార్లు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనా ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు నన్ను చెప్పండి మీరు నన్ను సేవించాలి అని కోరుకున్నాడండి. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైనటువంటి పెదవుల్ని ఇస్తాను. చూడండి, ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు నన్ను సేవించటానికి నేను ఎటువంటి పెదాలు ఇస్తాను? నేను చెప్పండి ఏ పెదాలు ఇస్తాను? నేను పవిత్రమైనటువంటి పెదాలని నేను ఇస్తాను. మీరు నన్ను సేవించాలి అని మీకు ఆసక్తి కనుకుంటే కనుక నేను మీకు ఇచ్చే పెదాలు ఎటువంటి పెదవులను నేను ఇస్తాను తెలిసిన, పవిత్రమైనటువంటి పెదవులతో మీరు నన్ను సేవించాలి. రోమపత్రికలు అంటాడు చూడండి, 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. రెండో విషయం, నన్ను సేవించాలి అని అనుకున్నప్పుడు ఆత్మయందు తీవ్రత కలిగి మీరు నన్ను సేవించండి. ఇట్లాగా దేవుడు ప్రతి మాటలు అంటున్నాడు, నన్ను సేవించండి, నన్ను సేవించండి, నన్ను సేవించండి అని చాలా చక్కగా ఆయన కోరుకున్నాడండి. ఆయన సేవించకపోతే ఏం జరుగుతుంది? ఆయన ఆరాధించకపోతే మనకు కలిగే నష్టం ఏంటి? ఆయన్ని సేవించి ఆయన ఆరాధిస్తేనేనా దేవుడు మన పట్ల ఆయన కృపా కటాక్షాలు చూపుతాడు. ఆయన ఆరాధించకపోతే మనకు ఒరుగుపడేది ఏంటి? మనకు వచ్చే సమస్య, శోధన ఏంటని చెప్పి చాలాసార్లు దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో, దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసే విషయంలో అనాలోచనగా మనం కొనసాగుతూ వస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని స్తుతించకపోతే, ఆయన్ని ఆరాధించకపోతే జరిగే పరిణామాలు లేక జరిగే పరిస్థితి ఏంటో ఒక్క చిన్న విషయం చెప్పి నేను కాస్త ముందుకు వెళ్తాను. చూడండి, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 12వ వాక్యాన్ని గమనిద్దాం మనం. 60వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వాక్యం. నిన్ను సేవింపనొల్లని రాజ్యము జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనము నిర్మూలమగును. చాలండి, నిర్మూలము చేయబడును. చూడండి, ఆయన సేవింపనొల్లని రాజ్యము కావచ్చు, దేశము కావచ్చు, లేకపోతే జనమే కావచ్చు, జాతే కావచ్చు, లేకపోతే ప్రజలే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చండి. ఆయన సేవించకపోతే అది ఏ రాజ్యమైనా, అది ఏ దేశమైనా, ఏ ప్రజలైనా, ఏ సంఘస్థులైనా, ఏ విశ్వాసైనా, ఏ కుటుంబం అయినా ఆ రాజ్యము నిలవదు. ఆ రాజ్యం నిలవదండి. అది ఎక్కువ కాలం ఆశీర్వాదకరంగా ఉండదు. అది త్వరగా పడగొట్టబడుతుందండి. అంతే కదండి, నాశనానికి అది త్వరగా దిగజారుతున్నట్లు మనం గుర్తుపట్టాలండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు చెప్తున్నాడు కదా, ఈ పర్వతం మీదకి వచ్చి మీరు నన్ను సేవించాలి, నేను మీకు పవిత్రమైన పెదాలు ఇస్తాను నన్ను సేవించేదానికి, ఆత్మయందు తీవ్రత కలిగి మీరు నన్ను సేవించాలి.
సేవించకపోతే ఏం జరుగుతుంది? అట్టి రాజ్యమైనా, అట్టి జనమైనా, అట్టి ప్రజలైనా వారందరూ ఏం చేయబడతారో తెలుసా అండి? నిర్మూలన చేయబడుతూ వస్తారంట, నిర్జీవం అవుతారంట అండి. దేవుడు ఆ దేశాన్ని పాడు చేస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన్ని ఆరాధించి, ఆయన సేవించి, ఆయన నామాన్ని మహిమపరిచి, ఆయన నామాన్ని ఘనపరచటం వలన మనకి కలిగే ఆశీర్వాదాలు ఏంటో మరి ప్రభు ప్రేరేపణతో ఒక 2-3 మాటలు చెప్తాను, కొంచెం మనం గమనిద్దామండి. చూడండి, ఆయన సేవించటం వలన మనకి కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక 2-3 మాటలు చెప్తాను. అపోస్తుల కార్యాలలో 27వ అధ్యాయం త్వరగా తీసి, అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 22వ వాక్యం నుండి ఒకసారి చదువుదాం మనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని నేను వేడుకొనుచున్నాను, వాడికే గాని నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకోము. చాలండి. ఈ వాక్యంలో మనం కొంచెం గమనించుకోవలసిన చాలా చక్కటి విషయం మీరు గమనించాలి. అప్పటికి వాడ చాలా విస్తారమైనటువంటి సామాగ్రితోటి ఉందండి. చూడండి, 19వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 27:19లో, 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రిని పారవేసిరి. ఆ మాట నోట్ చేసుకోండి. దేవుడు ఒక వ్యక్తిని ధైర్యపరచకపోతే, ఒక వ్యక్తి జీవితంలో అతడు ఏమి సంపాదిస్తున్నా అవన్నీ కూడా చేతులారా ఏం చేయబడతాయి చెప్పండి? అయ్యి పారవేయబడతాయి, లేక తొలగించబడతాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము చేతులారా కొన్ని విషయాలు నష్టపోవటానికి, చేతులారా కొన్ని విషయాలు పాడైపోవటానికి, చేతులారా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోవటానికి, చేతులారా మన చేతులతోనే మనం పాడు చేసుకోవటానికి గల కారణం ఏంటో తెలిసిన? నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ సంగతి నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ అది నీకు తెలియకపోతే నీకు జరిగే ప్రమాదం ఏంటో తెలిసిన? మీరు చేతులారా మీ వాడ సామాగ్రిని అంతా కూడా వారు పార వేసుకున్నట్లుగా రాస్తుందండి. వాటిలన్నిటినీ కూడా పాడేశారండి, సముద్రంలోకి విసిరేశారు. వాడని తెలుగు చేయాలని ఎన్నో ప్రయత్నం చేశారు. విస్తారమైనటువంటి దాంట్లో ఆహార పదార్థాలు ఉన్నాయి, జీవితానికి సరిపడిన ఆహారం అందులో ఉందండి. అవన్నీ కూడా చేతుల వారు పారవేసుకోవటానికి గల కారణం ఏంటో తెలిసిన? నేను ఎవరిని వాడనో. నిజమే, మనము ఎవరిని ఆరాధిస్తున్నామో, మనం ఎవరిని సేవిస్తున్నామో, మనం ఎవరిని మహిమపరుస్తున్నామో, నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దూత గత రాత్రి నా దగ్గరకు వచ్చి, సౌలా చెప్పండి, భయపడకు, సౌలా భయపడకు. ఆ సౌలు అనే మాట దగ్గర నీ వ్యక్తిగతంగా నీ జీవితాన్ని మెన్షన్ చేసుకుని కాస్త ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ధైర్యపరచాలనుకుంటున్నాడు. ఈ వాక్యంలో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన సేవిస్తే, ఆయన ఆరాధిస్తే మిమ్మల్ని ఆయన ధైర్యపరిచి, జాగ్రత్తగా ఉండండి, మీ చేతులారా మీ వస్తువులు కానివ్వండి, మీ కుటుంబాలు కానివ్వండి, మీ సంపాదన కానివ్వండి, మీ చేతుల కష్టార్జితాలు కానివ్వండి, అవన్నీ నష్టపోకుండా నా దేవుడు వాటిని సుభిక్షముగా అతి శ్రేష్టమైనటువంటి కాపుదల అనుగ్రహించి మిమ్మల్ని కాపాడాలని నేను ఆరాధిస్తున్న దేవుడు కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దామండి, కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటో తెలిసిన? మీ చేతులారా మీరు పాడు చేసుకోవాల్సిన అక్కరలేదు. మీరు ఆయన సేవించగలిగితే, మీరు ఆయన మహిమపరచగలిగితే,
ఆయన మీరు వెంబడించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే కనుక ఇక మీదట మీ వస్తువులు ఏదైనా కానీ అది చేతులారా మీరు పాడు చేసుకోవటం కానీ, వాటిని భర్తన చేసుకోవటం కానీ, నష్టపరుచుకోవటం కానీ, వ్యర్థపరుచుకోవటం కానీ ఇవి ఏమీ జరగదంట. దేవుడు నీకు ప్రాణహాని లేకుండా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. కారణం ఏంటి తెలిసిన? ఒక ధైర్యముగా మాట్లాడుతూ వస్తున్నాడు దైవజనుడైన పౌలు. ధైర్యము అని అనేదానికంటే కూడా ఎంత గర్వంగా మాట్లాడుతున్నానంటే, నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ వాడలో పరిస్థితి ఎలా ఉంది? 2 జల ప్రవాహాల మధ్యలో చిక్కుకుంది. 41వ వాక్యంలో మనం గమనిస్తే చూడండి, 2 ప్రవాహాలు కలిసిన స్థలమందు చిక్కుకుని మెట్టపట్టించిరి. జాగ్రత్తగా వినండి, 2 జల ప్రవాహాల మధ్యలో, సందిగ్ధాల మధ్యలో ఉంది ఆ పరిస్థితి. మనం దీంట్లో నుండి బయటికి రాలేం. ఆ పరిస్థితుల మధ్యలో వాడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? అది ఏమైపోతుందో అర్థం కాదండి. భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుంటున్నప్పుడు నేను ఎవరిని వాడానో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ వాడలో ఉన్నవాడికి సిర్రని మండి ఉంటుందండి. ఒక ప్రక్కన సామాన్లన్నీ మేము వాడను తేలిక చేయాలని వస్తువులన్నీ పారేస్తుంటే నేను ఎవరిని వాడను అని అంటావా అని ఒకవేళ పౌలు మీద విరుచుకుపడేవాళ్ళు ఆ స్థలంలో ఒకవేళ కనబడి ఉండొచ్చండి. అంటున్నాడు కదా, గత రాత్రి దేవుని దూత నాతో మాట్లాడింది, భయపడొద్దు అని. నా ప్లీజ్ దేవుని బిడ్డలారా, మనం సేవించి మనం ఆరాధించి ఆయన నామాన్ని మహింపరుస్తున్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు 2 ప్రళయాల మధ్యలో నీ జీవితం ఒకవేళ చిక్కుకుని ఉంటున్నా, నీ కుటుంబం 2 ప్రళయాల మధ్యలో నలిగిపోతున్నా, సందిగ్ధాల మధ్యలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతున్నా, దానికి నీవు ఆధైర్యపడనవసరం లేదు. కారణం ఏంటంటే నీవు సేవించుచున్న దేవుడు నీకు ధైర్యాన్ని కలుగు చేయబోతున్నాడు. అందరూ ఆమెను చెప్పండి. ధైర్యాన్ని కలుగు చేయబోతున్నాడు ఆయన. కనుక మనం సేవించి ఆరాధించటంలో మనకి కలిగే గొప్ప ధైర్యం ఏంటో తెలుసా అండి? మన చేతులారా మన వస్తువుల్ని నష్టపరచుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కాపాడబడుతున్నాయండి. ధైర్యము నీకు కలుగుతూ వస్తుందండి. ఒక మాట దానియేలు గ్రంథంలో మనం కొంచెం గమనించుకుంటూ వస్తే చాలా చక్కటి విషయం మనం చూస్తాం. చూడండి, 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు గురించి రాస్తుంటుంది ఇక్కడ విషయాలు. 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఏమంటారు ఒకసారి గమనించండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలండి. మేము సేవించుచున్నటువంటి దేవుడు మమ్మల్ని అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. అంటే వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు. మేము ఆరాధిస్తున్న దేవుడు వేడి మిగిలినటువంటి ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. అందుకని అంటున్నాడు కదా, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. మీకెందుకు చెప్పాలి సమాధానం? మాకు అధైర్యం కలిగితే, మేము అధైర్యపడితే, మేము బలహీనపడితే మమ్మల్ని కాపాడేవాడు, సంరక్షించేవాడు, మమ్మల్ని పోషించేవాడు, మా స్థితిని అర్థం చేసుకునేవాడు మాకు తోడుగా లేకపోతే అప్పుడు మేము ఏదైనా ప్రాధేయపడాలి. అయితే మేమెందుకు అధైర్యపడాలి? ఇందుని గురించి నీకు సమాధానం చెప్పవలసిన అక్కర మాకు లేదు. ఎందుకో తెలిసిన, మమ్మల్ని రక్షించడానికి, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడటానికి ఆయన సమర్థుడు. ఈ వేడి మిగిలినటువంటి ఈ అగ్నిగుండంలో నుండి నేడు మమ్మల్ని విడిపిస్తాడు. మేము చావనైనా చేస్తాము, కానీ నీవు నిలబెట్టిన ఆ ప్రతిమకు మేము మ్రొక్కము అని చెప్పి తాము ఆరాధిస్తున్న దేవుని యొక్క ఆ విశిష్టతను, తాము ఆరాధిస్తున్న దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆ ఘనతను,
ఆ దేశానికి ప్రచురపరచబడేటట్లుగా వాళ్ళు చక్కగా నిలబడి వారు ఆరాధిస్తున్న దేవుని యొక్క ఘనతని వెళ్ళకెక్కారండి. ఆ ప్రజలకి తెలియపరిచారు. దాని కారణముగా దేశ ప్రజలందరిలో కూడా ఒక పెనుమార్పు కలిగింది. షడ్రెక్, మేషకు, అబేద్నెగోల దేవుడని ప్రకటన చేయబడింది. కారణం ఏంటో తెలిసిన, వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు సేవిస్తున్న దేవుడు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. మేడుగులినటువంటి వేడిగలిగినటువంటి అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు. అసమర్థుడు కాదండి, సమర్థుడు అయినా కనుక మమ్మల్ని విడిపించి కాపాడతాడు అనేది చూడండి. అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం. 6వ అధ్యాయం 16 వాక్యాన్ని గమనిద్దాం. పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పెను. 20వ వాక్యం కూడా చదవండి. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవిస్తున్న దేవుడు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అనే ప్రశ్నకు దానియేలు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసండి. రాజా, నీవు చిరంజీవి అగుదువుగాక. ఆమె అన్నాడు కొంచెం గట్టిగానండి. ఏమగుదువు అన్నాడండి? బాలకృష్ణ అవుదాం అన్నాడా? నాగార్జున అవుదాం అని అన్నాడా? ఏమన్నాడండి? నువ్వు చిరకాలము నువ్వు జీవిస్తావు, నువ్వు చిరంజీవి అగుదువుగాక. నిన్ను రక్షించాడా? నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడు నేను రక్షించానని దుఃఖ స్వరముతో రాజు వచ్చి ఆ సింహాల బోని దగ్గరకు వచ్చి పిలిచాడండి. దానియేలు సింహాల గృహలోకి పంపించేటప్పుడు దానియేలుతోటి రాజు అన్న మాట్లాడదేసండి, నీవు నిత్యము సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించును అని అన్నాడండి. అక్కడ చూడండి 16వ వాక్యం అంటున్నాడు కదా, నిత్యము అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని చెప్పాడు. అంటే రాజుకి ఒక విశ్వాసం ఉంది. ఈ దానియేలు సింహాల గృహలో పడుతున్నా వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు అనే విశ్వాసం రాజుకు ఉందండి. రాజుకు ఉండటమే కాదండి, సింహాల గృహలోనికి వెళ్తున్న ఏమండి దానియేలు జీవితంలో తెచ్చండి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు సింహాలకి ఏ హాని చేయలేదు. నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? దానికి సమాధానం ఎంత స్పష్టమైన సమాధానం దానియేలు చెప్తున్నాడు. ఆలోచన చేయాలి. అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసండి, నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను ఎప్పుడు ధైర్యపరిచేవాడే కానీ ఆధైర్య పరిచేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగాను. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగానండి. ఆధైర్యపరిచేవాడు కాదండి. ఏ విధం చేత నేను సహాయం చేస్తాడని అతనిలో మంచి దృక్పథముతో సింహాల గృహలోనికి వెళ్ళటానికి తాను ఇష్టపడ్డాడండి. అనుదినము నిత్యము సేవిస్తున్న ఆ దేవుడు అతను రక్షిస్తాడని ఆ విశ్వాసంతో ఆ సింహాల గృహలోకి వెళ్ళగలిగాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సేవిస్తున్న దేవుని వలన నీకు కలిగే ప్రప్రథమైనటువంటి ధైర్యం అదేంటో తెలుసండి, అగ్నిగుండాలు కూడా నీ ఎదుట ఆహ్లాదకరంగా మార్చబడతాయి. మురిగే సింహాలను సైతము నోళ్ళు మూయిపించి వాటిని వెలుపటికి తీసుకుని నిన్ను వెలుపటికి తీసుకుని వచ్చి సింహాసనాన్ని ఎక్కించబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగానండి. కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఈ సింహాలు నన్ను ఏదైనా తినేస్తాయేమోనని. మురిగే సింహాలు కావచ్చు,
గర్జించే సింహాలు కావచ్చు, నీ మీద పోరాడి చీల్చే సింహాలు కావచ్చు, నీ అధిష్టానాన్ని, నీ గొప్పతనాన్ని, నీ భక్తిని నిర్చయపరచాలని పొంచి ఉన్న సింహాలు కావచ్చండి. సింహాల గృహలో ఉండిపోతాయేమో కానీ ఆ గృహలో నుండి నీవు మాత్రం పైకి రాబోతున్నావు. నీవు దేవునికి స్తోత్రం చెప్పండి. మురిగే సింహాల గృహలోనే ఉంటాయి, ఎప్పటికీ చీల్చే సింహాలు గృహలోనే ఉంటాయి, అవి ఎప్పటికీ రావయండి, ఆ బందీలోనే ఉంటాయండి. కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతించేవాడవైతే, సేవించేవాడవైతే సింహాలు గృహలో ఉంటాయి. గృహలో నుండి నీవు సింహాసనం మీదకి రాబోతున్నావు. మనం అనుకోవచ్చండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మృగాల్లాగా మనల్ని వెంటాడుకుంటూ ఉండొచ్చు. మృగాలు ఎప్పుడు గృహలోనే ఉంటాయండి. ఆ మృగాల మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వస్తాడో తెలుసండి, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీదకి తీసుకుని వచ్చి ఆ దేశానికి మిమ్మల్ని పరిచయం చేయును గాక. అందరూ ఆమెను చెప్దాం, ఆమెన్. షడ్రకు మేషకు అబేద్నెగోల జీవితాలు మనం చూస్తాం. అగ్ని వాసన తగలేదండి, వాళ్ళ తల ఎంట్రుకు కూడా కాలిపోలేదండి. రాజుతో సవాల్ చేశారు, ఎంట్రుకు కూడా కాలదు, నువ్వు వెలిగించే అగ్ని అది ఎంత, అది అంత 7 అగ్ని చేస్తున్నా, నా ఎంట్రుకలు కూడా మీరు చెప్పండి పేకపోవటం కాదు కాలదన్నారు. అంత సవాల్ ఇచ్చినారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి దేహానికి పొగవాసన తగలటం కానీ, వారి బట్టలకి అగ్నివాసన తగలటం కానీ, చివరికి వాళ్ళ తల ఎంట్రుకల మీద కూడా నీవు ఆరాధిస్తున్న దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు అని అంటే ఎంత బాధ్యత నీ పట్ల ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభువు నామం మహిమ కలిగేటట్లుగా అందరం చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. అందరం స్తుతిద్దాం. నీ ఎంట్రుకల మీద కూడా ఆయన బాధ్యత తీసుకున్నాడు. నా ఎంట్రుకలు ఊడిపోతున్నాయో అని ఏడవలసిన అక్కర్లేదు. ఇక వాటి గురించి ఏడనవసరం. నా ఎంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, శరీర భాగాల్లో ఇది ఊడిపోతుంది, అది ఊడిపోతుంది. ఎందుకు? ఎంట్రుకల మీదే బాధ్యత తీసుకుని ఉన్నాడే. దాని గురించి నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు? ఇక అధైర్యపడిన అవసరంలా. నువ్వు సేవిస్తున్న దేవుడు అంటున్నాడు, సౌలా చెప్పండి, పౌలా ఇక భయపడద్దు, భయపడకోము. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. అంటే నువ్వు ఆయన సేవిస్తే నీలో ధైర్యం కలిగేటట్లు అధైర్యాలన్నీ కూడా తొలగించబడి, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగించి ధైర్యాన్ని కలుగు చేస్తాడు ఆయన. రెండో విషయం చెప్తున్నాను చూడండి, నిర్గమకాండంలో 23వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడిని యెహోవాని సేవింపవలెను. ఆ మాట నోట్ చేసుకుని, అప్పుడు ఎప్పుడు ఆయన సేవించినప్పుడు నీ ఆహారాన్ని, నీ పానమును దీవించును. ఆమెను చెప్పండి కొద్దిగా గట్టిగానండి. నీ ఆహారాన్ని, తర్వాత నీ పానీయమును దేవుడు ఏం చేయబోతున్నాడు? దీవించబోతున్నాడు. ఎప్పుడు దీవిస్తాడు? ఆయన సేవించి ఆయన్ని ఆరాధించినప్పుడు నీ ఆహారాన్ని దీవిస్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే బ్రెడ్ అండ్ వాటర్ అని రాస్తుంది. నీ రొట్టెను, నీ ఆహారాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు లేక దీవిస్తాడు. ఆ క్రింద మాటలు అంటాడు కదండి. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసండి? రోగముని యొద్ద నుండి తొలగించును. దేవునికి స్తోత్రం చెప్పండి కొద్దిగా గట్టిగానండి. చేతులు పైకెత్తి చెప్పండి కొద్దిగా గట్టిగానండి. నీ ఆహారం, నీ పానీయం, ఈ రెండు కూడా నీవు ఆయన సేవించటం వలన దీవించబడుతుందండి. అవి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ పానీయము దీవించబడాలి, నీ ఆహారము దీవించబడాలి. ఈ రోజున పరిస్థితి ఎలా మార్చబడిందో తెలిసిన ఏది తినాలన్న భయం అయిపోతుంది. ఇది తింటే ఒకవేళ కరోనా వచ్చేస్తుందేమో, ఈ నీళ్ళు తాగితే ఏదైనా వచ్చేస్తుందేమో, ఆహారం తినాలన్న భయంగానే ఉంది, ఫ్రూట్స్ తినాలన్నా భయంగానే ఉన్నాయి. ఒకప్పుడు ఏమండి, ఈ కరోనా రాకముందు అందరూ పానీపూరి సెంటర్లోనే నిలబడుకుని ఉండేవాళ్ళు. శుభ్రంగా పల్లెలు ఆర్డర్ పెట్టుకుని శుభ్రంగా తినేవాళ్ళండి. ఈడు తినటం, పక్కన లవర్కి తినిపించటం, బాగా తినేవాళ్ళండి. ఇప్పుడు ఒక లవర్ కనపట్ల, లివర్లు కూడా కనపట్లే మనకి.
ఏమైపోయారా? ఏమండి బయట తింటే పానీపూరి ద్వారా వచ్చేస్తుందంట కరోనా, ముంజులు తింటే వచ్చేస్తుందంట, డ్రింకులు తాగితే వచ్చేస్తుందంట. ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో రాయబడిన మాట అంటే, నీవు ఆయన్ని సేవించగలిగితే, నీవు ఆయన ఆరాధించగలిగితే కనుక, ఆయన్ని మహిమపరచగలిగితే, నీ ఆహారాన్ని తర్వాత నీ పానీయమును దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి? ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. మేము ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాల్లో ప్రభు సేవ చేస్తాం. హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా, కొంతమంది సేవకులు కొన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయితే, ఆ ప్రాంతంలో అడుగు పెట్టంగానే మంచి గుండ్రాయిలాగా ఉండే సేవకుడు ఉన్నట్టుగా ఉండి, కట్టిపోసలాగా సన్నగా అయిపోయి, పాలిపోయి, పళ్ళన్నీ బయటకు వచ్చి, కళ్ళు లోపల పోయి, సొట్టబొక్కలు ఏర్పడి, ఏమండి లేచి కూర్చోటానికి కూడా బలహీనపడి సచ్చిని పీనిగిలాగా అయిపోతారండి. అప్పుడు వెంటనే గమనిస్తాం, ఏమ్మా శుభ్రంగా కడుపు నిండి ఆనందం తింటున్నానండి. తింటున్నావు కదా, మరి ఏమైంది? ఈ ప్రాంతంలో నీళ్ళు నాకు ఒంటి పడలేదు, నాకు ఈ నీళ్ళు సెట్ కాలేదండి, ఆహారం సెట్ కాలేదు. ఏమంటే ఒక ప్రాంతానికి వెళ్తే ఆహారం సెట్ కాదు, తర్వాత నీళ్ళు పానీయం సెట్ కాదు. అక్కడికి వెళ్ళి వెళ్ళంగానే ఏంటి తెల్లగా ఉండే పళ్ళు గారపడతాయి. అక్కడ స్నానం చేయగానే ఆ నీళ్ళకి ఒక రకమైన జబ్బులు, ఒంటి నిండా గోక్కుని గీక్కుని జబ్బులు కొన్ని వస్తాయి. కాళ్ళన్నీ కూడా బోధకాళ్ళలాగా మారతాయి. ఈ జబ్బులన్నీ కూడా తినే ఆహారం వలన, తాగే నీరు వలన కొన్నిసార్లు బలహీనపడే వ్యక్తులు మేము చాలామంది చూస్తున్నాం. కొన్ని చోట్ల సేవ చేసేటప్పుడు ఏమండి ఆ ప్రాంతంలో బలహీన పడ్డానండి. దేవుని మహా దయబట్టి దయ వల్ల ఈ తిరుపతికి వచ్చిన తర్వాత కొంచెం కలర్ వచ్చినట్టు మీకేం కనపడలే. ఎందుకు? నీళ్ళు బాగా వంట పడ్డాయి, మంచి ఆరోగ్యంగా ఉన్నాను, ఆహారం బాగా పుష్టిగా తినగలుగుతున్నాను. దేవుడు మంచి హెల్దీగా పెట్టాడండి, ఆరోగ్యానికి ఇచ్చాడు. దానికి గల కారణం ఏంటి తెలిసిన? నా ఆహారాన్ని, నా పానీయాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దీవించాడు, ఆశీర్వదించాడండి. బైబిల్లో రాస్తుంది, పట్టణం బాగానే ఉంది కానీ ఆ పట్టణంలో నీళ్లు త్రాగుదామంటే అవి కఠినమైన మరణకరమైనటువంటి ఆ నీళ్ళ చేత నింపబడ్డాయి. ఎవడు త్రాగితే వాడికి వెంటనే థైరాయిడ్ వచ్చేస్తుంది. వాడికి ఇంతలా థైరాయిడ్ వచ్చేస్తుంది. ఓయమ్మ, ఈ నీళ్ళు మనం తాగలేం, దైవజనుడా ఈ నీళ్లు త్రాగితే ఇవి విషం అని అన్నప్పుడు, నా ప్రియ దైవజనులారా, దేవుని బిడలారా, బైబిల్లో రాయబడినటువంటి మాట, ఆ నీళ్లు పరిశుద్ధపరచబడ్డాయండి. ఆహారం తినాలని ప్రవక్తల సమూహం అంతా కూడా చక్కటి వంటను చేస్తే ఆ ఆహారంలో విషం ఉన్నట్లుగా మనం చూస్తాం. వారు తినే ఆహారము కూడా ప్రార్థన చేయటం వల్ల అవి పరిశుద్ధపరచబడ్డాయి. పట్టణంలో ఉన్న నీళ్లు పరిశుద్ధపరచబడ్డాయి. జాగ్రత్తగా వినాలి, తినే ఆహారము కూడా పరిశుద్ధపరచబడినట్లుగా మనం చూస్తామండి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీరు నన్ను సేవిస్తే కనుక మీరు తినే ప్రతి ఆహారాన్ని, అది సమస్తాన్ని నేను పరిశుద్ధపరిచి ఆశీర్వదించి దీవిస్తాను. మీరు తాగే ప్రతి నీరుని, ప్రతి రొట్టెను, ప్రతి ఆహారాన్ని, ఈ వస్తువు తింటే నాకు షుగర్ వచ్చేస్తుందేమో, బీపీ వచ్చేస్తుందేమో, ఏమండి లేనిపోయినటువంటి రోగాలన్నీ తెచ్చిపెట్టుకుని ఈ పరిస్థితి నీకు, ఆ ఆగాత్యం నీకు ఏర్పడదు. ఇక మీదట నా దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసండి? నీ రొట్టెను తర్వాత నీ పానీయమును దేవుడు ఆశీర్వదించబోతున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి, చేతులు పైకెత్తి చెప్పండి కొంచెం గట్టిగానండి. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. ధాన్యాదులను పానమునకు నీళ్లు, ఆ మాట నోట్ చేసుకోండి. ధాన్య భోజనం, ఆహారానికి భోజనం, తర్వాత తాగేదానికి పానీయం మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము. చాలండి. అక్కడ ఉన్నటువంటి ఒక నపుంసకుడితోటి దానియేలు మాట్లాడాడు, మాకు ధాన్యాదులను మాకు అనుగ్రహించండి,
మాకు ఇప్పించేయండి, మాకు ఇచ్చేయండి చాలు. ఏంటి 1 కిలో బియ్యం కాస్త కూరగాయలు మాకు ఇచ్చేసేయండి, అవి మేము రెడీ చేసుకుంటాం, మీరేం వండి పెట్టిన అవసరం లేదు అయ్యా అబ్బాయిలు గారు, మీరేం వండి పెట్టిన అవసరం లేదు, మేము వండుకుంటాం. ఈ సంస్థానంలోనే మీరు పెద్ద అబ్బాయిలు గారు అయ్యా, మీరు అబ్బాయిలతో పెట్టి మేము తినలేము బాబు, రాజుగారు పెట్టి ఆహార వస్తువులు మేము తినలేము, అందుకని మీరు మాకు ఇచ్చేస్తే మేమే వండుకుంటాం, మేమే ప్రిపేర్ చేసుకుంటాం. ఒరే మీ వస్తువులు కాదు, రాజు తినే ఆహారం, మేము వాటిని తిని మా శరీరాల్ని మా మనసుల్ని మేము అపవిత్రపరచుకోము. కనుక మీరు మాకు ఆహార ధాన్యాలని కూరగాయలని ఏమండి తాగేదానికి మంచి ఆ పానీయాన్ని మాకు దయచేయండి, మాకు ఇస్తే కనుక 10 దినాలు పరీక్షించు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా అని అడిగారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తామండి 10 దినముల తర్వాత వారు సొంతంగా ప్రిపేర్ చేసుకుని మంచి ఏమండి ఆహార వస్తువుల్ని, శ్రేష్టమైనటువంటి మాంసం కాదు, క్రొవ్వింది కాదు, మెదడు కాదండి, అది కాదు వాళ్ళు తిన్నది, వారు తిన్నటువంటి ఆహార ధాన్యాలు. అదే మనం చెప్తామే, ఎవరు కాదరవల్లి ప్రోడక్ట్ అంతా వాడి అడిగిన గారు, మాకు ఆ ప్రోడక్ట్ అంతా మాకు ఇచ్చేయండి, కాదరవల్లి ప్రోడక్ట్ అంతా మాకు ఇచ్చేస్తే 10 దినాల తర్వాత మమ్మల్ని చూడండి. ఆ రోజుల్లో ఈరోజు వచ్చాడు కాదరవల్లి గారు, ఆ రోజుల్లోనే దానిలో ఒక పెద్ద కాదరవల్లి, దేవునికి స్తోత్రం చెప్పడు కొంచెం గట్టిగారండి, ఆయన ఒక పెద్ద కాదరవల్లి ఆ రోజుల్లోనండి. 10 దినాలు తిన్నారండి. బైబిల్లో మనం చూస్తామంటే 15వ వాక్యంలో చాలా చక్కటి మాట రాస్తుంది చూడండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడేను. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి. రాజు భోజనం తిన్నారు, మాంసం తిన్నారు, శుభ్రంగా క్రొవ్విన దాంతో తిన్నారండి. 10 దినాలు వాళ్ళు బాగా మేపారండి. వారు తినటానికి త్రాగటానికి మత్స్యం కూడా వాళ్ళు సేవించారు. అయితే దానియేలుతో ఉన్నటువంటి ఈ మిగతా ఈ నలుగురు కానీ అటువంటి పని చేయలేదండి. వారు ఆహార శాఖలు ఏంటి శాకాహారాన్ని శుభ్రంగా తిన్నారు, పానీయాన్ని త్రాగారు, అవి పరిశుద్ధపరచబడ్డాయి. దేవుడు ఆ పానీయాన్ని ఆహారాన్ని దీవించిన కారణముగా 10 దినముల తర్వాత రాజ భోజనం తిన్న వారి కంటే కూడా వీళ్ళ ముఖములు ఎంతో కలగాను సౌందర్యముగా కనబడినవి. దేవునికి స్తోత్రం చేద్దామండి, కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంత సౌందర్యముగా వాళ్ళు మార్చబడటానికి ఏమండి దేవుడు వాళ్ళ ఆహారాన్ని వారి పానీయాన్ని దేవుడు దీవించాను, దీవెనకరంగా మార్చబడ్డాయి, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. కనుకనే వారి ఆహారం ఎంత కూడా వాళ్ళ జీవితాలకి ఎంతో సౌందర్యాన్ని కళను కలుగు చేసే బలాన్ని కలుగు చేసేయండి. ఇతరుల కంటే కూడా వీళ్ళ ముఖాలు ఎంతో తేజస్సుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. నీ పానీయం ఆశ్రదించబడితే, దేవుడు నీ ఆహారాన్ని దీవిస్తే అందరికంటే కూడా నీవు కలగాను సౌందర్యవంతుడిగా మార్చబడతావండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ రాయబడిందో ఒకసారి మీరు ఆలోచన చేయాలండి. ఆ పరిస్థితుల మధ్యలో కూడా దానియేలు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి తన మనసును అపవిత్రపరచుకొని, తన శరీరాన్ని అపవిత్రపరచుకొని, శరీరంలో అదే రకమైనటువంటి కోరికలు కలిగి ఆహారాన్ని వాళ్ళు తినలేదు, కానీ అది బలవంతమైంది, దేవుడు శుద్ధి చేసి నూతన పరిచినటువంటి ఆహారాన్ని వాళ్ళు తిన్నట్లుగా మనం చూస్తాం. నిజమైన ఆహారాన్ని వాళ్ళు తినగలిగారండి. నీ భోజనం, నీ ఆహారం పరిశుద్ధపరచబడుతుంది, నీ పానీయం పరిశుద్ధపరచండి. నువ్వు తినే ఆహారం వలన కానీ, నువ్వు తాగే ఏమండి నీళ్ళ వలన కానీ ఇక నువ్వు బలహీన పడకుండా, నువ్వు తినే ఆహారం, నువ్వు త్రాగే నీరు నీ శరీరాన్ని ఎంతో ఔన్నత్యముగా కలగా సౌందర్యవంతులుగా నిన్ను మార్చి నిన్ను బలపరచును గాక. కొంచెం గట్టిగా చెప్పను హల్లెలూయా, కొంచెం గట్టిగా చెప్తాను హల్లెలూయా.
మరి ఏది దీవించబడిన ఆహారం, ఏది నిజమైనటువంటి పానీయం అని వాక్యం మనం కొంచెం గమనించుకుంటూ వస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఓ మాట అంటాడు చూడండి. 55వ వాక్యం గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, నా శరీరము, అది నోట్ చేసుకోండి, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయం. ఈ రెండు దేవుడు దీవించాడంట. అది తిన్న రోజున సర్వ రోగములు నీ యొద్ద నుండి తొలగించబడును. ఆమెనే చెప్పండి. ఇది తినకుండా, ప్రభువు పాలు తినకుండా, ఆయన రక్తమాంసాల్లో పాలు పంపులు పొందుకోకుండా ఉంటే నీ శరీరానికి, నీ ఆత్మకి రోగం పడుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన పానీయం. నిజమైన, ఈ మాట మీద ఎప్పుడైనా మీకు ప్రసంగం చెప్తానులే. నిజమైనది, దాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని, నువ్వు తినే ఆహారాన్ని, పానీయాన్ని దేవుడు దీవించాడు. అది నువ్వు తిన్న రోజున సర్వ రోగాలు నీ యొద్ద నుండి తొలగించబడతాయండి. అంతటి అద్భుతమైనటువంటి ఆహారాన్ని, పానీయాన్ని నా దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఎప్పుడు కలుగు చేస్తాడు తెలిసిన? ఆయన్ని సేవించినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి కొంచెం గట్టిగానండి. ఆయన సేవించాలి నీవు. ఆయన ఆరాధించి ఆయన మహిమపరిచిన రోజున దేవుడు నీకు ఆహారాన్ని ఇస్తాడు. అది క్షయమైంది కాదండి, అది తుచ్చమైంది కాదు, అది ఎండకి కరిగిపోయేది కాదండి. తరతరాలు నీ శరీరాలకి, నీ ఎముకలకి పుష్టిని కలుగు చేసే ఆహారం. అది తిన్న రోజున 40 దివారాత్రులు ప్రయాణం చేయగలిగినటువంటి ఆ ఆహారాన్ని, ఆ పానీయాన్ని ఏలియా తిన్నాడండి. దీవించబడిన ఆహారాన్ని, దీవించబడినటువంటి ఆ పానీయాన్ని అతను త్రాగాడండి. 40 సంవత్సరాలు ఏమండి అతను ప్రయాణం చేయగలిగినటువంటి అద్భుతమైన విషయం మనం గమనించగలుగుతూ వస్తామండి. 40 దివారాత్రులు ఆయన ప్రయాణం చేయగలిగాడండి. మునుపటి కంటే కూడా ఒక శక్తివంతుడిగా మార్చబడ్డాడు. ఏలియా నీకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే, దీవించబడిన ఆహారం, దీవించబడినటువంటి చెప్పండి పానీయాన్ని భుజించాడండి. అతడు నడుము బిగించుకున్నాడండి. ఆహాబు రథము కంటే కూడా ముందుగా పరిగెత్తి నగర చేర్చగలిగినటువంటి అంత బలాన్ని అతడు ఎక్కడ సంపాదించుకున్నాడో తెలుసండి? దీవించబడిన ఆహారం తిన్నందుకు. దేవునికి స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగానండి. అంతటి అద్భుతమైన ఆ బలాన్ని ఎప్పుడు ఇస్తాడో తెలిసిన? నీవు సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. ఆయన సన్నిధిలో కూర్చుండే విషయంలో అశ్రద్ధ చేయకుండా సమయానికి వెళ్ళి కూర్చుండి చక్కగా ఆరాధన చేసి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, మేము తింటున్న ఆహారం ఏంటి, కలిసి అయిపోయింది కదా, ఏ వస్తువు తినాలనే భయం మనసును పట్టుకుని పీడిస్తుంది, బలహీనమైపోతున్నాం. అయ్యో, కుటుంబం నిండా మంచి ఆహారం చేత మీరు నింపండి అని నువ్వు కోరుకోగలిగితే, బైబిల్లో రాస్తుంది, యథార్థవంతుల యొక్క ఇంట ఆహారము దీవించబడును. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం కండి. వాళ్ళ ఆహారాన్ని నిడారుగా దీవిస్తాడని రాస్తుంది వాక్యంలోనండి. అంతటి మంచి ఆహారం చేత ప్రభు నిన్ను పోషించాలని నేను ఆరాధిస్తున్న దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎప్పుడో తెలిసిన? నీవు ఆయన సేవించి ఆరాధన చేసినప్పుడండి. మొదటి విషయం చెప్పాను, నీవు ఆయన సేవించటం వలన దేవుడు నీకు ధైర్యాన్ని కలుగు చేయబోతున్నాడు. భయపడని అవసరం లేదు ఏ పరిస్థితికి. రెండో విషయం, నీవు ఆయన్ని సేవించటం వలన నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని దీవిస్తాడు. రోగం నీ యొద్దకే. చెప్పండి, కరోనా వస్తే కడుపు నిండా తినాలంట, గుడ్లే తినాలంట ఉడకబెట్టుకొని, ఇమ్యూనిటీ పెరగాలంట, ఏమండి అసలు వెల్త్గా ఉండకూడదంట, అసలు ఇమ్యూనిటీ తగ్గినంటే బాగా ఇబ్బంది అయిపోతుందంట. అందుకని ఒక 7 లీటర్లు, 8 లీటర్లు, 10 లీటర్లు పాలు తీసుకొని రోజుకు 1 లీటర్ తాగుతూనే ఉండాలంట అని చెప్పి మనం దాని మీద ఆధారపడిన అవసరంలా మనం ఆయన్ని సేవించగలిగితే కనుక
మనం శనగపప్పులు తింటున్నా, గన్నేరు పప్పులు తింటున్నా ఒంటికి మంచి ఆరోగ్యం వస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. నువ్వు దాని గురించి నేను సంస్థానేమని భయం అవసరం లేదండి. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తాడండి. బైబిల్లో రాస్తుంది, విషకరమైనది మీ ఎదుట ఒకవేళ పెట్టినా అది మీకు ఏ హాని చెందదు. కారణం ఏంటంటే అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. నువ్వు సేవించాలి, ఆయన ఆరాధించాలి. ఇంకొక విషయం చెప్తాను చూడండి. యోబు గ్రంథంలో 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వాక్యం కానించి 11వ వాక్యం వరకు మనం చదువుదాం. ఉపదేశము వినుటకై వారి చెవుని తెరవజేయము, ఆ పాపమును విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తన సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుదురు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఒకసారి గమనించండి. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, పాపమును విడిచి రండి. మీరు పాపములో ఎంతకాలం బ్రతుకుతారు? పాపములో ఎంతకాలం మీరు జీవిస్తారు? యోబు స్నేహితుడు మాట్లాడుతున్న మాటనండి. ఎంతకాలం పాపములోను, అవివేతలోను, అక్రమాల్లో, వ్యభిచారాల్లో, నీచమైనటువంటి కార్యక్రమాలలో పడి మీ జీవితాన్ని ఎంత అతలాకుతలం చేసుకుంటారు? పాపమును విడిచి రండి. ఆ రోజున ఆది కాండంలో లోతు తన అల్లుళ్ళు కూడా ఇదే మాట చెప్పాడండి, లెండి, ఈ చోటును విడిచి రండి, ఈ చోటును విడిచి రండి. లోతు ఆ మాట తన అల్లుళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ అల్లుళ్ళు దృష్టికి లోతు ఎగతాళి చేయవాడిగా మార్చబడ్డాడంటే అండి, ఎగతాళి చేయవాడిగా ఉన్నాడంటే అండి. చూడండి, వివాహం కాలేదండి. వివాహం కాక మునిపే లోతు చేసిన పన్నెండు తెలిసిన తన కూతుర్లకి ఆల్రెడీ అల్లుల్ని మాట్లాడి పెట్టుకుని ఇళ్ళలో పెట్టేసుకున్నాడండి. ఈ కరోనా అయిపోయటంతోనే గ్రాండ్గా వివాహం చేయాలి, ఆన్లైన్ పెళ్ళిళ్ళు మీకేంటిరా బాబు, మీరు నా మాట వినండి అని చెప్పి ఆల్రెడీ ముందు వివాహాల కొరకు అల్లుల్ని సిద్ధం చేసుకున్నాడండి. వాళ్ళ అల్లుల దృష్టికి లోతు ఎలా మార్చబడ్డాడు తెలిసిన? ఎగతాళి చేయవాడిగా ఉన్నట్లుగా రాయబడి ఉంది. భక్తులు ఏళన చేస్తున్నారు. మామ నీకేదో పిచ్చి పట్టినట్టుంది మామ, ఏదో నీ కూతురు పెళ్ళి చేసుకుందామని ఈ ఊర్లో దిక్కు మొక్కు లేక ఎవడ ఉంటే మేమేదో ఎంటపడ్డాం. ఏదో భక్తి పరులు మాకు ప్రార్థనకి వెళ్తున్నారు, సంఘానికి వెళ్తున్నారు, చిన్న వయసు నుంచి నీ కూతురు సండే స్కూల్ పిల్లలు కనుక ఏదో ప్రార్థన చేసుకుని వివాహాలు చేసుకుందామని నీ వెనక వస్తే నీ మమ్మల్ని అంత తిక్కలోడుగా చేస్తున్నావా అని అల్లుళ్ళు లోతుని హీనంగా మాట్లాడుతున్నారండి. ఆ రోజు చెప్పాడండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి రండి. ఎంతకాలం ఈ స్థలంలో పడి ఉంటారండి? యేసుక్రీస్తు చెప్పాడండి, ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీ పాపాన్ని విడిచిపెట్టి రండి, నా యొద్దకు వస్తే కనుక నేను మీ కాడిని తేలిక చేయబోతున్నాను. అందరూ ఆమెనే చెప్పండి కొంచెం గట్టిగానండి, తేలిక చేస్తాను. యేసుక్రీస్తు అలా పిలిచాడండి, రండి అని పిలుస్తున్నాడండి. ఆయన మాట విని, ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయన సేవిస్తే, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే తమ దినములన్నీ కూడా ఎలా ఉంటారంటే అండి, క్షేమముగా ఉండగలుగుతారంటే అండి. తమ సంవత్సరములన్నీ కూడా సుఖముగా వెళ్ళబుచ్చుతారంట. వాళ్ళు క్షేమంగా ఉండగలుగుతారు, వారు సుఖముగా తమ దినములన్నీ కూడా వెళ్ళబుచ్చగలుగుతారండి. యోబు గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం గమనిస్తే
అక్కడ భక్తిహీనులు కుటుంబాన్ని గురించి ఒక మాట రాసి ఉంటుందండి. 21వ అధ్యాయంలో 7వ వాక్యం కనుక ఒకసారి గమనించండి. వారితో కూడా వారి సంతానము చూచుచుండగా బాగానే స్థిరపరచబడ్డాయి భక్తిహీనుల కుటుంబాలు. వాడు మంచి ప్లాట్లు కొనుక్కున్నాడు. కరోనా వచ్చి సంపాదన లేక మనం చేస్తుంటే వాడేంట్రా బాబు సంపాదన బాగానే సంపాదిస్తున్నాడు. మనం ఇంత భక్తి చేసి ఇంత ప్రార్థన చేసి ఇంత దేవుణ్ణి ఆరాధిస్తుంటే మనం వ్యాపారాల్లో ముందుకు రాలేకపోతున్నాం. ఆ భక్తిహీనుడంటే వారు చూచూ ఉండగా వారి కుటుంబాలు బాగానే స్థిరపడ్డాయి. 9వ వాక్యంలో వారి కుటుంబాలకు భయమేమీ లేకముగా వాళ్ళు బాగానే ఉన్నారా, వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని ఒక వ్యక్తి వాళ్ళని చూసి మత్సరపడిపోయేంత పరిస్థితికి వచ్చింది అక్కడ. నా ప్రియ దేవుని బిడ్డలారా, 14వ వాక్యానికి ఒకసారి గమనించండి. ఆ భక్తిహీనులు ఏమంటున్నారో చూడండి. వారు భక్తిహీనులు అంటున్నమాట అసలు నీ మార్గాల గురించి, ఈ భక్తిని గురించి, పరిశుద్ధంగా జీవించే దాని గురించి, ఈ విశ్వాసంగా ఉండే దాని గురించి మాకెందుకయ్యా, మాకెందుకు? శుభ్రంగా కడుపు నిండా తింటున్నాం, వారం వారం చికెన్ తెచ్చుకుంటున్నాం. ఆ డొంకలో ఏదో కోస్తున్నారంట, మంచి మాంసం అంటది, అది కూడా తెచ్చుకుంటున్నాం. సగం ఉడకబెట్టుకుంటున్నాం, సగం ఎండబెట్టుకుంటున్నాం, సగమేమో ఉప్పు అంశం చేసుకుంటున్నాం. బాగానే చేసుకుంటున్నాం, అన్నీ బాగానే చేసుకుంటున్నాం. అరే మాకెందుకయ్యా ఆయన గురించినటువంటి చెప్పండి జ్ఞానం మాకు అక్కర్లేదు. నీవు మమ్మల్ని విడిచిపోమ్మని నాతో కూడా కాదండి, నాతో చెప్తే అయ్యయ్య బాబా అట్లా అనబాకండి బాబా అని ఉండేవాడిని. డైరెక్ట్గా ఎవరితో చెప్తున్నారు వాళ్ళు? దేవుడితోనే. అసలు నీతో మాకు పని ఏంటి? నువ్వు బతికితే మేము బతుకుతున్నాం అనుకున్నావా? నువ్వు పెడితే మేము తింటున్నాం అనుకుంటున్నావా? నువ్వు చేస్తే మేము జీవిస్తున్నాం అనుకుంటున్నావా? అసలు దేవునితోనే చెప్పుదురు. మేము ఆయన సేవించటానికి రోజు ఆరాధన రావటం వల్ల మాకేం ప్రయోజనం? వచ్చామా, ఛార్జీలు పెట్టుకుని వస్తున్నామా, కానుకలు వేస్తున్నామా, అవన్నీ పాస్టర్కి పోతున్నాయి, కానీ మాకేమైనా లాభమా? ప్రార్థన చేయటం వల్ల మాకేమైనా లాభమా? వారు చెప్పుకుందరు, వారి క్షేమము నోట్ చేసి పెట్టుకోండి. ఇక వారి చేతిలో లేదు, వారి క్షేమము వారి చేతిలో లేదు. చూసారండి, మనం అనుకోవచ్చు మీరు ఆలకించి ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయన సేవిస్తే మీరు సుఖముగా మీ దినములను చెప్పండి వెళ్ళబుచ్చుతారు. అట్లా కాకుండా ఇట్లాంటి ఎర్రి మాటలు మాట్లాడేవనుకోండి, నీ సుఖము నీ చేతిలో చెప్పండి, నీ బ్రతుకు నీ చేతిలో లేదంట. ఎప్పుడు ముగిస్తావో తెలియదండి, ఎలా ముగిస్తావో తెలియదు. వచ్చేది చెప్పండి, వచ్చేది కరోనా, కపూర్ణ కాదండి, నీతో ఆటలాడుకోవటానికి. ఎలా వస్తుందో, ఏ పరిస్థితులు మనకు చిక్కుకుంటాయో, ఏ ముడు మనుషులు మనం పడతామో మనకు అర్థం కాదండి. ఆ బలహీనమైనటువంటి స్థితి మనకు రాక మునిపే దేవునితోనే బలహీనమైనటువంటి ఆ విషయాలు మాట్లాడి ఈ భక్తిహీనులు తమ క్షేమం వాళ్ళ చేతిలో లేకుండా. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చెప్తానే ఉందండి, ఎందుకు తమ జీవితాలు సుఖముగా ఆనందంగా ఉండలేకపోతున్నారు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, 7వ అధ్యాయం 17వ వాక్యంలో మనకు గమనిస్తాం. మనం చూడండి, 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం, త్వరగా తీయాలి, 17వ వాక్యం గమనిద్దాం. ఎందుకు అధికంగా దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా రే ప్రక్కన కరోనా రోగం వస్తుందని చెప్తా, లేదంటే సిటీ చూద్దామని వెళ్తున్నానండి, ఆ సిటీ చూద్దామని వెళ్తున్నాను, ఏదైనా పని ఉంటే వెళ్ళు. ఆ పని పాట లేకుండా లేదండి పరసాల వీధి ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నానండి, బాలాజీ కాలనీ ఎలా ఉందో చూద్దాం వెళ్ళు. అక్కడ రాయబడిన మాట ఏంటి?
బుద్ధిహీనంగా తిరగొద్దురా బాబు. యూనివర్సిటీ చుట్టూ ఇంకా రాలేదేంటది, ఇది ఎప్పుడు తెరుస్తుంది కాలేజీ, అది ఎప్పుడు వస్తుందో ఏమో. వీడికి పిచ్చి పట్టిపోయింది. ఆ గేటు ముందే కూర్చున్నాడు ఒకడు. ఒరే ఇంటికి పోరా. బాగానే నా ప్రియురాలు ఇక్కడే చదివేది. దాని ముందే కూర్చున్నాడు, తెస్టేసి కూర్చున్నాడు. గడ్డ మెరిగిపోయింది, కటింగ్ లేదు. ఏమిరా ఇట్లాగా అయిపోయావు, బుద్ధిహీనంగా తిరుగుతున్నాడు. రాయబడిన మాట చూడండి, అధికముగా నీవు ద్రోహము చేయొద్దు, బుద్ధిహీనముగా తిరగొద్దు. చూడండి, నీకు దేవుడు ఎంత ఆయుసు ఇచ్చాడు, 100 సంవత్సరాలు ఇచ్చాడు. నీ కాలానికి ముందు నువ్వేమైపోతున్నావు చెప్పండి. పచ్చి బొంగుల మీద నేను మోసుకుని నీకు ముందు తప్పిట్లు కొట్టుకుంటావు ఒకడో, నీ మీద పూలు జల్లేవాడు ఒకడో, నీ ముందేమో 2-3 డ్యాన్సులు వేసేవాళ్ళు మరొకళ్ళు, 2 ఆ పక్కన ఈ పక్కన ఉండి గులాం జల్లేవాడు మరొకడు. ఇవన్నీ ఎందుకురా? కాలానికి ముందు నువ్వు ఎందుకు చేస్తావురా? కాలానికి ముందు ఎందుకు కలుగుతావురా? దేవుడు నీకు చెప్పిందండి, అధికముగా ఏమండి ద్రోహం చేసి పాపములో హీనంగా నువ్వు తిరగొద్దురా. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించవద్దు. అలా ప్రవర్తించడం వలన నీ జీవితంలో నీ కాలానికి ముందు నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు? దేవుడు నీకు చక్కటి ఆయుష్నిచ్చాడు కదా. దేవుడు మంచి ఆయుష్ చేత దేవుడు ఆశీర్వదించినట్లుగా వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. వారు దినదినము వారు ఆయుష్ తరిగిపోవడానికి గల కారణం ఏంటి? వారి కాలానికి ముందే చనిపోతున్నారండి. దేవుడు వాళ్ళకి 969 సంవత్సరాలు 999 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు మనం చూస్తున్నాం కదా. ఎంతో గొప్ప శ్రేష్టమైన ఆయుష్ 120 ఏండ్లకు దిగజారిపోయింది. 120 దినాలు మొదలుకొని ఇంకా మనం బైబిల్ మనం చదువుకుంటూ వస్తే 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలకు దిగజారిందే. ఇంకా మనం యోబు గ్రంథంలోకి వస్తే వారి యొక్క దినములు, వారి యొక్క జీవించే యొక్క దినములు నెల సంఖ్య వలె ఉన్నాయి, నెలల వలె ఉన్నాయి అని రాశాడు. కీర్తనకారుడు అంటాడు కదా, ఏమంటాడు తెలుసండి, మనుషుడు జీవిస్తున్న ఆ దినములని కూడా నీడవలే ఉన్నాయి, అంతేకాదు నిన్నటి వారు వలె ఉన్నాము అని అంటున్నాడండి. ఎక్కడ 900 సంవత్సరాలు బ్రతికిన వాడు ఎక్కడ? 120 సంవత్సరాలు బ్రతికిన వాడు ఎక్కడ? 80 సంవత్సరాలు బ్రతకవలసిన వాడు ఎక్కడ? నెలల్లోనికి దిగజారిపోడండి. ఒక నెల ముందు కనపడ్డవాడు ఒక నెల అయ్యేసరికి కనపడట్లేదు. నెల అయిపోయిందండి, రోజులకు వచ్చాయి. రోజులు కూడా కదండి, చివరికి రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? మనిషి జీవితం ఎంత భయంకరమైన పరిస్థితి తెలిసిన త్రాసు మీద ధూళి వంటిది. అప్పుడే పుట్టినటువంటి నీటి బుడగ వంటిది. మనిషి జీవితం క్షణాలలో మనం అనుకోని విపక్షం మన జీవితానికి వెంటాడి ఆ శాపం మనల్ని ఎంతగా మోసుకుని వెళ్తుందో చూడండి. నీవు ఆలకిస్తే కనుక నీ దినములన్నీ కూడా సుఖముగా వెళ్ళబుచ్చుతావు. నీవు ఆయన సేవించి ఆయన ఆరాధించగలిగితే, ఆయన మహిమపరచగలిగితే, ఆయన మాట అంగీకరించి నీ పరిస్థితులన్నీ కూడా ఆయన ఎదుట చక్కదిద్దుకోగలిగితే, దేవుడు నీ దినమల్లి అధిక సంఖ్యతోటి మంచి ఆయుష్ చేత నింపాలని కోరుకుంటున్నాడు. ఆయన మంచి ఆయుష్ చేత, అర్ధాయుష్ కాదండి. కీర్తన గ్రంథం 55వ కీర్తన 23వ వాక్యంలో ఓ మాట రాస్తాడు చూడండి. 55వ కీర్తన 23వ వాక్యం గమనించండి. రక్త అపరాధులను వంచకులను అర్ధకాలమైనను బతకరంటారు. ఇట్లాంటి వాళ్ళు మోసాలు చేసేవాడు, అక్రమాలు చేసేవాడు ఎక్కువ కాలం, దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఎక్కువ కాలం బతకరంట, త్వరగానే వాళ్ళు పోతారంటండి. రక్తాపరాధాలు చేసేవాడు, వంచన చేసి డబ్బు సంపాదించేవాడు, వడ్డీ వ్యాపారాలకు తిప్పేవాడు. వడ్డీ వ్యాపారాలన్నీ నువ్వు చెయ్యి, అయిపోయింది నీకు, త్వరలోనే నీకు పాడిగట్టేదట్టే ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, ఎక్కడ చూస్తున్నావులే, పాస్టర్ గారికి తెలిసేవో, పాస్టర్ గారు చూస్తున్నావు, వడ్డీకి తిప్పు. వంచన అంటారు, అది వంచనతో నువ్వు ఏది చేస్తున్నా, వాళ్ళ రక్తాపరాధంతో నువ్వు ప్రవర్తిస్తున్నా, ఎదుటివాడు బలహీనుడని తెలిస్తే వాళ్ళని నోరుగొట్టి వాడు ఇల్లు ఆక్రమించుకుంటున్నా, వాళ్ళ పొలాలు ఆక్రమించుకుంటున్నా, వారు ఆస్తుని కబ్జా చేస్తున్నా, నువ్వు ఏది చేస్తున్నా దేవుని మహాకృపను బట్టి ఇట్లాంటి వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇతరుల ఆస్తుని కబ్జా చేసేవాళ్ళు,
ఇతరులని బలహీనంగా ఉంటే వాడి మీద బెదిరించి వాడి ఇల్లన్నీ కూడా, వాడు కొట్టిన ఇల్లంతా కూడా ఈడి పేరు మీద రాయించుకునేవాళ్ళు. ఏమండి, వాడికి వెనకాల బలగం ఎంతో అవన్నీ చూసి వాడిని బాగా దెబ్బ కొట్టి బలహీనపరిచేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళంటే అండి దేవుని మహాకృపను బట్టి ఇది ముగించేలోపు కూడా ఉంటారంటే అండి. వాళ్ళు త్వరగానే చెప్పండి, వాళ్ళు అర్ధకాలమైనను బ్రతకరంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మీతో చెప్తున్నాను ఒక హెచ్చరికగా. ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది రోగాలు తటస్థించి రోగపు కుప్పంలో పడి జీవితం శాపంగా మార్చుకుంటున్నారు. ఈ శాపము నీంట దాకా రాక మునిపే నువ్వు చేయవలసిన పన్నెండు తెలిసిన మంచి ఏమండి ఆయుష్తోటి నువ్వు బ్రతికి సుఖముగా నెమ్మదిగా నీ జీవితాన్ని వెళ్ళబొచ్చాలంటే నీవు ఆయన్ని సేవించాలి. దేవునికి స్తోత్రం చెప్పను కొంచెం గట్టిగా. ఇసుకే జీవితాన్ని మనం గమనిస్తాం. గోడ తట్టు తిరిగాడంటే అండి. ఎందుకు తిరిగాడు గోడ తట్టు? ఏం గోడ తట్టు తిరగకపోతే ప్రార్థన రాదా? వస్తుంది. ఎందుకు రాదండి? కానీ హిజ్కియా గోడ తట్టు చూసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకు గోడ తట్టు తిరుగుతున్నాడు తెలిసిన? ఆ గోడ మీద దేవుని వ్రేలుతో రాయబడ్డాయి కొన్ని రాతల్లో. మెనే మెనే టెకే ఉపారిస్ అని రాయబడి ఉంది అక్కడ. నేను నిన్ను తూకం వేశాను, నీ భక్తిని కొలతలు వేశాను, నీ జీవితాన్ని పరీక్షించాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు నీవు నా దృష్టిలో తక్కువ వాడు కనపడ్డావు. ఆ గోడను చూసి రాతలను చూసి ఏడుస్తున్నాడు. భక్తిలో తక్కువైపోయానయ్యా, ప్రార్థనలో తక్కువైపోయాను, కాస్త ఉపవసించి నీ సన్నిధిలో గడపలేకపోయానయ్యా, శుభ్రంగా ఈ కరోనా వంకతోటి శుభ్రంగా తిన్నానయ్యా. దేవుడి 3 నెలలు గడువు ఇచ్చాడే. ఇచ్చిన గడువులో మోకరించి కనీసం నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు, నా సంఘం కొరకు, నా రాష్ట్రం కొరకు, నా ప్రజల కొరకు ఎందరో చనిపోతున్నారు కదా, నా వంతుని చేయవలసిన నా బాధ్యత ఏంటి, ఈ గురుతర బాధ్యతను నేను ఎందుకు నిర్వర్తించలేకపోయాను అని ఇంకేదో జ్ఞానం ఈ రోజున నేను రాకుండా ప్రవర్తించిన కారణంగా నీ దినాలని కూడా ముగించబడ్డాయి. నీ గురించి రాతలు రాయబడినాయి. ఆ రాతలు చదువుకుని ఇక నీ జీవితాన్ని చాలించాలి. ఆ పరిస్థితి నీ కళ్ళ ముందు ఉంటున్నప్పుడే హిజ్కియా జీవితం ఎంత చక్కదిద్దుకున్నాడు ఒకసారి ఆలోచన చేయాలండి. రాయబడినటువంటి గోడతోటి చూశాడండి. చూసిన ప్రతి వాడు ఏం చేశారు తెలుసండి, తన మనస్సుని నిబ్రపరుచుకుని, పవిత్రపరుచుకుని, పరిశుద్ధపరుచుకుని, సత్యముతోను ఆత్మతో దేవుని సన్నిధిలో ప్రవర్తించాడండి. దానికి కారణంగా దేవుడు హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాలు దీర్ఘాయువును అనుగ్రహించి సుఖముతోను ఏమండి నెమ్మదిగా బ్రతికేటట్లుగా తన జీవితాన్ని దేవుడు పొడిగించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి. చేతులు పైకి చెప్తాం కొంచెం గట్టిగా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా రాత ఎలా ఉందో నేను చూసుకోవాలి. నీ రాత ఎలా ఉందో నీవు చూసుకోవాలండి. ఏముందిలే నాకు ఏ రాత అయితే ఏమని అని అనుకుంటే కనుక నీ నుదుట రాతను ఎవడో కూడా మార్చలేడండి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు గమనించాలండి. సుఖముగా నెమ్మదిగా నీ యొక్క దినములు వెళ్ళబుచ్చాలంటే నువ్వు చేయవలసిన పని తెలిసిన పాపమును విడిచి రండి అని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. నీ విడిచి రాగలిగితే, దాన్ని అంగీకరించగలిగితే, వచ్చిన నీవు ఆయన సేవిస్తూ ఎంతో సుఖవంతముగా, శుభవంతముగా, దీవెనకరంగా మార్చి అనేక సంవత్సరములు బ్రతికేటట్లుగా దీర్ఘాయువున నా దేవుడిని కలుగు చేయబోతున్నాడు. అందరూ ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. ఎప్పుడు ఆయన్ని సేవించినప్పుడు అండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. జీవితాన్ని చాలించాలనుకునే వాళ్ళు కొంతమంది, జీవితాన్ని ముగించేద్దాం, తను ముగించేద్దాం అనుకునే వాళ్ళు మరి కొంతమంది. నీవు సేవించి ఆరాధించగలిగితే, నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానికి రాగలిగితే, నీ కుటుంబం అంతా కూడా ఒక చిన్న సాప వేసుకుని ప్రతిరోజు మోకరించి పరిస్థితులన్నీ కూడా కాస్త ఎక్కిపెట్టి ప్రార్థన చేసి నీ గురుతర బాధ్యత నెరవేర్చగలిగితే కనుక నువ్వెంతో సుఖముగాను ఆనందంగా బ్రతికేటట్లు, నీ ఇల్లు స్వర్గసీమగా మార్చబడేటట్లు నా ప్రభు చేయును గాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అద్వితీయ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పునరుద్ధానపు ఆరాధన అంతటిని మహిమకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రం తండ్రి. ఈ పునరుద్ధానపు ఆరాధనలోనికి మీరు మా మధ్యలోనికి వచ్చారు తండ్రి. ఈ దినానికి కూడా నాయన మీరు మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలన్నిటి కోరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మిమ్మల్ని సేవించాలని నా తండ్రి మీరు మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభు. మిమ్మల్ని సేవించటం అంటే మీ నామాన్ని ఆరాధించటమని, మహింపరచటమని, ఘనపరచటమని మీరు మాతో మాట్లాడారు తండ్రి. మిమ్మల్ని సేవించనోలని ఏ జనమైనా, అది ఏ రాజ్యమైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా నిలబడదని మీరు మాట్లాడారు తండ్రి. ఇదిగో ఇది మొదలుకొని దేవా, ఈ వాక్కులు ఆలకించిన నేను, మేమందరం మరి ఎక్కువగా ఇంకను నా తండ్రి మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని సేవించినట్లు, మిమ్మల్ని మహింపరచినట్లు, ఆరాధించినట్లు, ఘనపరచినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఎవరైతే మిమ్మల్ని సేవిస్తారో, ఆరాధిస్తారో, మహింపరుస్తారో వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో నా తండ్రి మీరు చేసే కార్యాలు ఏమై ఉంటాయో కూడా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మేము మిమ్మల్ని సేవించినప్పుడు దేవుడా నిశ్చయంగా మాకు ధైర్యం కలుగుతుందని, మిమ్మల్ని సేవించినప్పుడు మా ఆహారాన్ని, నీటిని, పానీయాన్ని మీరు ఆశీర్వదించి మా మధ్యలోని రోగాన్ని తొలగిస్తానని, మేము మిమ్మల్ని సేవించినప్పుడు నా తండ్రి మా దినాలు క్షేమంగా ఉంటాయని, నాయనా మాకు అనుగ్రహించిన సంవత్సరాలు మేము క్షేమంగా వెళ్ళబుచ్చుతామని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవును నా దేవుడా, నా తండ్రి ఈ విన్న వాక్యాలన్నీ మా హృదయంలో నిశ్చయంగా నా తండ్రి మేము అనుసరించి నడిపించబడేటట్లు ఎల్లప్పుడూ నా తండ్రి మానక రాత్రి మగలు మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులుగా, మిమ్మల్ని సేవించి కనపరిచి మహింపరిచి కీర్తించే వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ మీరు చేయమని వేడుకుంటాం నా తండ్రి. మిమ్మల్ని సేవించినప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది నా తండ్రి. అవును నా దేవుడా, ఎన్నో సందర్భాల్లో నాయన ధైర్యం లేకుండా మీ ప్రజలు నడిపింపబడి ఉండొచ్చు నా తండ్రి. ఇది మొదలుకొని మరి ఎక్కువగా మిమ్మల్ని సేవించి మీ ద్వారా కలిగే ధైర్యాన్ని మీ బిడ్డలు పొందుకునేటట్లుగా మీరు కార్యములు జరిగించండి తండ్రి. పౌల్ని ఎంతగానో నాయన మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, భయపడద్దని సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. వస్తువుల్లో ఏది పోకుండా మీరు కాపాడే దేవుడు నా దేవుడా. నిశ్చయంగా నాయన మిమ్మల్ని సేవించు ప్రజలందరికీ మీరు ధైర్యాన్ని కలుగు చేయండి. వారి వస్తువుల్ని, వారి స్వాస్థ్యాన్ని, వారి బిడ్డలు మీ సన్నిధిలో ప్రతి క్షణం మీరు కాపాడమని ప్రార్థన చేయుచున్నాం నా తండ్రి. ఎవరైతే మిమ్మల్ని సేవిస్తారో దేవుడా నిశ్చయంగా నా తండ్రి వారి ఆహారాన్ని, పానీయాన్ని మీరు ఆశీర్వదించి సమస్త రోగాలను విడిపించే గొప్ప దేవుడు అయినందుకు నీకు స్తోత్రం తండ్రి. నిశ్చయంగా నా దేవుడా, మా పితరులు ఏ విధంగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు ఏ విధంగా మిమ్మల్ని సేవించారో వారి యొక్క ఆహారాన్ని, పానీయాన్ని మీరు ఆశీర్వదించారు తండ్రి. వారి ముఖాలు సౌందర్యంగా కళగా కనబడ్డాయి తండ్రి. అలాగే ఆయన ఈ వాక్కులు ఆలకించిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని సేవించినట్లుగాను మీరు అనుగ్రహించినటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని నీ ప్రజలు పొందుకునేటట్లుగా మీరు కార్యములు చేయండి నా తండ్రి. నిశ్చయంగా మేమందరం కూడా మిమ్మల్ని సేవించినట్లు మా దినాలు క్షేమంగా ఉండాలి తండ్రి. మా సంవత్సరాలు సుఖజీవనంతో మేము గడపాలేసయ్యా. అలాంటి భాగ్యాన్ని నాకును మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇంకా ఎవరైతే లోకంలో ఉన్నారో, పాపంలో ఉన్నారో ఇది మొదలుకొని వారందరూ లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి మీరు అనుగ్రహించిన క్షేమాన్ని, సుఖాన్ని మీ బిడ్డలు అనుభవించేటట్లుగా మీరు కార్యములు చేయండి తండ్రి. ఇదిగో నాయన విత్తబడిన మాటలన్నింటినీ మా వినికిల్లో మా అందరికీ మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. ఇది మొదలుకొని ప్రతి ఒక్కరు మిమ్మల్ని సేవించి మీ ద్వారా కలుగుతున్న ప్రతి ఆశీర్వాదాన్ని పొంది మీరు అక్కడికి సిద్ధపడేటట్లుగా మీరే గొప్ప కార్యములు చేసి ఆశీర్వదించమని నజరేయుడగు యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య ఆశీర్వాదము, సమాధానము ఎప్పుడును ఎల్లప్పుడూ ఆయన సేవించి ఆరాధించే ప్రతి వారికి ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.